గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ అండి. ఈరోజు 15వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ 8th సీజన్ 15th డే రివ్యూ అండి చెప్తున్నాను. దీంట్లో 2 గ్రూప్స్ కనిపిస్తున్నాయండి. సోనియా, మళ్ళీ నిఖిల్, మళ్ళీ పృథ్వీ, అభయ్, వీళ్ళ నలుగురు ఒక టీం లాగా కనిపిస్తున్నారు. విష్ణుప్రియ, నైనిక, కిరాక్సిత వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ లాగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే అటు ఇటు వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ సోనియాను వీళ్ళ నలుగురు కూర్చుంటారు. సోనియా, పృథ్వీ, అభయ్, నిఖిల్ కూర్చొని యష్మితో మాట్లాడుతూ ఉంటారు. యష్మిని అడుగుతుంది సోనియా, నన్ను ఎందుకు రెడ్లో పెట్టావు అని అంటుంది. అంతకుముందు క్లాన్లో తను ఉంది కదండి, రెడ్లో గ్రీన్లో సార్ పెట్టమంటారు కదా బోర్డు మీద. అప్పుడు సోనియా రెడ్లో పెట్టింది కదా, అందుకని సోనియాని అడిగితే దానికి ఏంటంటే తను ఎందుకు పెట్టావని అడిగితే దానికి చెప్తుంది అనమాట. దానికి రీజన్ చెప్తుంది. తర్వాత ఏమో ఇక్కడ విష్ణుప్రియ, కిరాక్సిత, నైనిక మాట్లాడుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్లా తయారైంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. క్లాన్స్ గురించి మాట్లాడుకుంటారు. క్లాన్స్లో నాకు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, సోనియా ఉంది మన క్లాన్లో, నైట్ అసలు నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు అని చెప్పి మాట్లాడుకున్నారు అనమాట. ఆ తర్వాత ఏమో 8ంటికి సాంగ్ ప్లే చేశారు. అందరు కలిసి లాన్లోకి వచ్చి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఏమో విష్ణుప్రియను వీళ్ళందరూ కూర్చొని ఉన్నారనమాట. లాన్లో కూర్చొని ఉంటే సాంగ్ అయిపోయిన తర్వాత నువ్వు నిన్న 5 eggs ఉండాలి అని చెప్పని అడుగుతుంది అనమాట. విష్ణుప్రియని అడుగుతారు మిగతా వీళ్ళంతా. యష్మి అడుగుతుంది, నిన్న 5 eggs ఉండాలి, అవి ఈరోజు నేను ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నా, పొద్దున్నే టిఫిన్ కిందకి బ్రేక్ఫాస్ట్ కిందకి ఏమైనాయి, దాంట్లో ఇప్పుడు 3నే ఉన్నాయంటే అప్పుడు విష్ణుప్రియ అంటుంది, నేను తిన్నాను 2 eggs దాంట్లో అంటుంది. నాకు ప్రోటీన్ తక్కువైంది, అందుకని నేను తినాలనిపించి తిన్నాను అని అంటే, అదేంటి నువ్వు ఎందుకు తిన్నావు 2, మనం మొత్తం 11 మంది ఉన్నాము, 12 మంది ఉన్నాము, 12 మందికి ఎట్లా సరిపోతుంది, 3 eggsతో ఎట్లా సరిపోతుంది, కొన్ని తింటే తిన్నావు, ఒకటి తినొచ్చు కదా, రెండు ఎందుకు తిన్నావు అంటే, నా 2 తిన్నా ఒకటి తిన్నా ఒకటే కదా, అసలు అయినా మీ దగ్గర రైస్ ఎక్కడ ఉంది మీరు చేయడానికి, నేనే కదా రైస్ ఇచ్చాను నిన్న, మీకు రైస్ లేకపోతే అని చెప్పని అంటది అనమాట. ఆ తర్వాత సోనియా చికెన్ దొంగతనం గురించి విష్ణుప్రియను, యష్మి, నైనిక కలిసి టేబుల్ దగ్గర మాట్లాడుకుంటారు. అప్పుడు తను అంటుంది అనమాట, యష్మి టీంలో కదండి సోనియా, తను చెప్పిందంట ఉన్న కొంచెమే చికెన్ దొంగతనం చేయమన్నట్ట. అదే నైనిక వాళ్ళ టీంలోంచి చికెన్ మొత్తం పోతుంది కదండి, వాళ్ళ దగ్గర 4 పీసులే ఉంటాయి, ఎవరు తీసారు అనుకుంటారు కదా, అది యష్మి చెప్తుంది అనమాట, ఓపెన్ చేస్తుంది. సోనియాని తీయమన్నాం, దొంగతనం చేయమన్నాం, కానీ తనకు కొంచెమే తీయమన్నాం, తనేమే చాలా ఎక్కువ మొత్తం తీసేసింది, నేను అట్లా తీస్తుంది అనుకోలేదు అని అంటారు. అది అక్కడితో అయిపోతుంది అనమాట. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిందండి. నామినేషన్ స్టార్ట్ అయిన దాంట్లో నామినేషన్స్ ఏంటంటే వ్యర్థం, అంటే ఇది వ్యర్థం, ఇది వెళ్ళిపోవాలి ఇంట్లోంచి అని చెప్పనమాట. అంటే ఒక డస్ట్బిన్ నిండా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, చెట్ల ఆకులు, అవి పెట్టారు. మీరు ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు ఎత్తిన పోయమంటారు అనమాట. అలా 2 డస్ట్బిన్స్ పెట్టారు, ఇద్దరిద్దరి మీద పోయాలన్నమాట. ఫస్ట్ ఏమో చెప్తారు, చీఫ్స్ కదండి వీళ్ళు, నిఖిల్ను అబ్బాయి, వాళ్ళిద్దరిని మాత్రం నామినేషన్లో మీరు ఎవరు పెట్టకూడదు, మిగతా వాళ్ళందరూ నామినేషన్ చేసుకోవాలని చెప్పంటారు. దానికని ఫస్ట్ టైం కిరాక్సిత లేస్తుంది. కిరాక్సిత లేసి యష్మితో అంటుంది. ఫస్ట్ యష్మిని చెప్తుంది అనమాట, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, నీ క్లాన్ బిహేవియర్, వాడు చేసిన పనులు నచ్చలేదంటే నేను వాళ్ళని ఆపలేదు, అసలు ఊరిని ఒకరోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం, అందుకని నేను వాళ్ళని ఆపలేదు అని అంటుంది అనమాట. ఆ తర్వాత రెండోసారికి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని నామినేట్ చేసి, నువ్వు పక్క వాళ్ళని తొక్కి గేమ్ గెలుస్తావు, అలా కాదు, నువ్వు ఫెయిర్గా ఆడాలి, అది నాకు నచ్చలేదు, నీకు క్లారిటీ లేదు గేమ్ గురించి అని చెప్పని పృథ్వీ అంటాడు. అట్లా వాళ్ళిద్దరిని ఎత్తిన సీత, యష్మి, పృథ్వీని ఎత్తిన చెత్తబోస్తుంది అనమాట. అలా అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ లేచిందండి. విష్ణుప్రియ లేచి ప్రేరణని చేసింది అనమాట. ప్రేరణని చేసి, నువ్వు సంచాలకంగా తప్పు చేసావు, నువ్వు సంచాలకంగా తప్పు ఆడావు, నిన్న గేమ్ అదే దాంట్లో అభయ్ తోస్తే తర్వాత వీడియో చూపించారు కదా, నువ్వు తప్పు చేసావు, అందుకే మేము ఇలా అయింది అని చెప్పనంటే, నేను దానికి అంటుంది అనమాట, దానికి నేను స్ట్రిక్ట్, నా పద్ధతి నేను మార్చుకుని నేను అట్లానే ఉంటాను అని చెప్పని ప్రేరణ అంటుంది. ఆ తర్వాత యష్మిని చేస్తుందంట. యష్మిని చేసేసి, నువ్వు బ్రిక్ గేమ్ ఫస్ట్ అసలు నువ్వే ఇలా చేసావు, బ్రిక్ గేమ్ అన్ని ఇలా రాడ్ మీద పెడతారు కదా బ్రిక్స్ అన్ని, ఫస్ట్ యష్మినే కదా ఇలా పడేసేయండి వాళ్ళ బ్రిక్స్ అంటే, అట్లా ఒకళ్ళనొకళ్ళు పడేసుకుంటే అట్లా ఆడాము, అనవసరంగా సరిగ్గా ఆడుంటే చక్కగా ఫెయిర్గా ఎవరు గెలిచేవాళ్ళం మేము అని చెప్పని, నీ వల్లే గేమ్ పాడైందని చెప్పని యష్మిని నామినేట్ చేస్తుంది అనమాట. యష్మిని నామినేట్ చేస్తుంది. అలాగా విష్ణుప్రియ ఎవరెవరినంటే ప్రేరణని, విష్ణుప్రియని
విష్ణుప్రియ ప్రేరణని యష్మిని నామినేట్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని ఎత్తుని చెత్తబోస్తుంది. ఆ తర్వాత మణికంఠ లేగుస్తాడు. మణికంఠ లేచేసి యష్మితో అంటాడనమాట, నువ్వు అన్ని విషయాలు దూరతావు, నెగిటివ్గా చేస్తావు, అంతా గేమ్ అంతా బ్యాస్డ్గా ఆడతావు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు అని చెప్పని అంటాడు. అని అంటే నేను చీఫ్ని, నేను దిస్ ఈజ్ మీ, నేను ఇలానే ఉంటాను అని చెప్పని అంటాడు. అలా మణికంఠని యష్మి ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది. అప్పుడు యష్మి అంటే నువ్వు చాలా ఫేక్, నువ్వు ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు అంతా చాలా ఫేక్గా ఆడుతున్నావు అంటే దానికి మణికంఠ నేను గేమ్లో ఆడుతున్నాను అంటాడు అనమాట. అలాగా మణికంఠ యష్మిని చేశాడనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా ఫైట్ అవుతుందండి. ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ అవుతుంది, చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఆ తర్వాత మణికంఠ రెండో వాళ్ళగా పృథ్వీని ఎంపిక చేశాడనమాట. పృథ్వీని ఏమంటే నువ్వు గేమ్ ఆడే విధానం తప్పు, నువ్వు టెంపర్గా ఆడుతున్నావు, అగ్రెసివ్గా ఆడుతున్నావు అంటే నా మెంటాలిటీని, అది అగ్రెసివ్నెస్ నా మెంటాలిటీ అంటాడు పృథ్వీ. అలాగా మణికంఠ పృథ్వీని యష్మిని నామినేట్ చేశాడండి. అలాగా వాళ్ళిద్దరు అయ్యారు. తర్వాత ఇప్పుడు ప్రేరణ అంటుంది అనమాట అక్కడ నవ్వుతూ, ఏంటంటే నేను డస్ట్బిన్లో ఆ రోజు నేను బాటిల్ తీసినందుకు పెద్ద గోల అయింది, రచ్చ అయింది, ఇప్పుడు చూడు అందరూ ఆ డస్ట్బిన్లో చెత్త నెత్తి మీద పోసుకుంటున్నారు అని చెప్పి జోక్ చేస్తుంది అనమాట. తర్వాత ఏమో ప్రేరణను లెగుస్తుందండి. ప్రేరణ లేసి ఫస్ట్ కిరాక్ సీతని నామినేషన్ చేసి నువ్వు ఎమోషనల్గా వీక్, కంట్రోల్ చేసుకో, నీ వల్ల గేమ్ కూడా వీక్ అవుతుంది అని చెప్పని అంటుంది అనమాట. దానికి నేను ఒప్పుకోనని సీత ఎంతసేపు నేను చెత్త వేయించుకొని నేను ఒప్పుకొని, నేను ఎమోషనల్ వీక్గా అవ్వండొచ్చు, నేను గేమ్లో అది చూపించను, నేను అవ్వను అని అంటది. ఇంకా అరుస్తుంది అనమాట ప్రేరణ, వస్తావా లేదా అది ఇది అని చెప్పని అంటే ఇంకా వెళ్తుంది అనమాట. సరే అని చెప్పని వెళ్ళి ఇంకా డస్ట్బిన్ చెత్త పోస్తుంది అనమాట. పోసిన తర్వాత ఇంకొకళ్ళ కిందకే విష్ణుప్రియ అండి. విష్ణుప్రియని లేపుతుంది. ప్రేరణ అంటుంది, నువ్వు 5 eggs ఉన్నాయి అందరికి కలిపి 11 మందికి గాను, నువ్వు మొత్తం దాంట్లో 2 eggs తిన్నావు, ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నాము, నువ్వు ఇలా తినటం తప్పు, మిగతాడ గురించి చూసుకోవాలి కదా అంటే అసలు మీ దగ్గర రైసే లేదు, నువ్వు నిన్న చేసిన పాలక్ పన్నీర్ కర్రీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచి పెట్టుకున్నావు, మిగతా వాళ్ళు తిన్నారా లేదా అడగలేదంటే దానికంటది యష్మి. దానికేమో దానికి ప్రేరణ అంటది, నేను ఎందుకు అడగలేదు, నాకు ఈ యష్మిను ప్రేరణ ఇద్దరు కన్ఫ్యూజన్ అండి. ప్రేరణ అనమాట. ప్రేరణ ఏమంటది అంటే నేను ఎందుకు అడగలేదు, ఒకళ్ళని అడిగాను, నబీల్లో ఎవరిని అడిగాను అని చెప్తుంది. వాళ్ళకి వేసి కర్రీ నేను తర్వాత లంచ్ కోసం కొంచెమే ఉంచుకున్నాను, కప్పులో ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్పని అంటది అనమాట. అలా వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఫైట్ అవుతుంది, బాగానే ఫైట్ అవుతుంది. ఇద్దరు విష్ణువును ప్రేరణ ఇద్దరుగా సార్చుకుంటారు. దానికేమో బ్రెయిన్లెస్ అని చెప్పని ప్రేరణ ఏమో విష్ణుప్రియని అంటది, నువ్వేమో యూజ్లెస్ ఫెలో అని చెప్పని విష్ణుప్రియ ఏమో ప్రేరణ అంటుంది అనమాట. అట్లాగా ప్రేరణ సీత అని విష్ణుప్రియని నామినేట్ చేసిందండి. ఆ తర్వాత ఆదిత్య ఓం లేచాడండి. ఆదిత్య ఓం లేసి విష్ణుప్రియతో నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియని నామినేట్ చేసి నువ్వు నా దాంట్లో బ్లాక్ పోసావు, నన్ను మింగిల్ అవ్వట్లేదా అన్నావు అని చెప్పని అంటాడు అనమాట. నువ్వు నన్ను మింగిల్ అవ్వట్లేదు అన్నావు, నేను ఎక్కడ మింగిల్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పని అడుగుతాడు. అడిగితే నేను జెన్యున్గా చేశాను సార్ అని చెప్పని అంటది. ఇంకా అట్లాగా విష్ణుప్రియ నెత్తి మీద ఆదిత్యవం పోతాడనమాట చెత్త. ఆ తర్వాత మణికంఠను లేపుతాడు. మణికంఠను లేపి అసలు నిన్ను సపోర్ట్ చేసింది నేను, మొత్తం అసలు నువ్వు లోలో ఉన్నావు, అసలు ఫస్ట్ నువ్వు రాగానే నిన్ను సపోర్ట్ చేసిందే నేను, బిగ్ బాస్లో నువ్వు లోలో ఉన్నావు, బాగా డిస్టర్బ్డ్గా ఉన్నావు, నేను ఎంతో నేను ప్రోత్సాహం ఇచ్చాను, చుట్టూరు అందరినీ ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరితో కూడా అతను చాలా మంచోడు, ఆ అబ్బాయి చాలా మంచోడు, చాలా బాగా గేమ్ ఆడతాడు, అతనికి సపోర్ట్ చేయండి అది ఇది అని చెప్పి అందరినీ నేను ఇదే చేశాను అని చెప్పని అంటాడనమాట. అని మళ్ళీ నువ్వేం విక్టిమ్ కార్డు ప్లే చేసావు నా మీద అని చెప్పని అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడగలేదు, మీకు మీరే వచ్చి నాకు సపోర్ట్ చేశారు అని చెప్పని మణికంఠ అంటాడనమాట. అని కరెక్ట్గా మణికంఠ పాయింట్ టు పాయింట్ ఆయన అన్న మాటలన్నిటికీ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడనమాట. ఆ తర్వాత అలాగా ఆదిత్య ఎవరెవరికి వేసాడంటే విష్ణుప్రియకిను మణికంఠకి నామినేట్ చేశాడనమాట. ఆ తర్వాత నైనిక లేచింది. నైనిక లేచి సోనియాని నామినేట్ చేసిందన్నమాట. నువ్వు స్ట్రాంగ్గా అనిపించట్లేదు, నీకు అసలు స్ట్రెంగ్త్ లేదు, నువ్వు అసలు గేమ్స్ ఆడట్లేదు, దేంట్లోనూ ఉండట్లేదు అని చెప్పానంటే సోనియా అంటుంది, నేను నా ప్లాన్ ప్రకారం వాడాను, నీ ఫుడ్ నువ్వు కాపాడుకోలేకపోయావు అని చెప్పని సోనియా అంటుంది అనమాట. తర్వాత అని నైనిక సోనియా నెత్తిన చెత్తబోస్తుంది అనమాట. ఆ తర్వాత ప్రేరణను పట్టుకొని ప్రేరణను లేపుతుంది. ప్రేరణను పెట్టుకొని నువ్వేమో సంచాలక క్లారిటీ లేదు, గేమ్ టై అయింది నీ వల్ల అంటేను దానికి ప్రేరణ అంటది, నేను అన్ఫైర్గా ఆడకూడదని చెప్పని అలా చేశాను అని చెప్పని, అన్ఫైర్ అవ్వకూడదని గేమ్ అలా చేశానని చెప్పి చెప్తుంది అనమాట.
ఇంకా అలాగా నైనిక, సోనియా అని, ప్రేరణ అని నామినేట్ చేశారండి. ఆ తర్వాత యష్మి వంతు వచ్చింది. యష్మి మణికంఠన్ చేస్తుంది. మణికంఠన్ చేసి ప్రతి నామినేషన్లో నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు ప్రతి నామినేషన్లో మణికంఠన్ నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసావు, నేను నిన్ను ఫ్రెండ్ లాగా అనుకున్నా, బ్రేక్ చేసావు. నేను బయాస్డ్గా ఆడానన్నావు, నేను బయాస్డ్గా ఆడలేదు. అలా అనుకుంటే నేను ప్రేరణని రెడ్లో పెట్టేదాన్నే కాదు, గ్రీన్లో పెట్టేదాన్ని. కానీ నా క్లాన్లో మెంబర్ని, ప్రేరణని, నా ఫ్రెండ్ని నేను రెడ్లో పెట్టాను. అది బయాస్డ్ ఎలా అవుతుంది అని చెప్పని అంటే మీరు గేమ్ని ఫ్రెండ్షిప్ని కలపద్దు అని చెప్పి గేమే ఫ్రెండ్షిప్ అంటాడు మణికంఠ. అట్లా మణికంఠ నెత్తన చెత్తబోస్తుంది. ఆ తర్వాత రెండో వాళ్ళు నైనికని తీసుకుంటుంది. నైనికకి నామినేట్ చేస్తుంది. నేను చీఫ్గా సరిగ్గా మేనేజ్ చేయలేకపోయావు అని అంటే ఓకే అంటుంది నైనిక. నిజమే, కొన్ని నేను నా గేమ్ మెంబర్స్ని వాళ్ళ ఇష్టానికి ఆడుకోమని చెప్పాను, వాళ్ళ ఇష్టమైన పని చేయమని చెప్పాను. నేను వాళ్ళని వదిలేసాను, క్లాన్ మెంబర్స్ని వాళ్ళకి ఇష్టానికి వదిలేసాను. మీరు చేయగలరంటే చేయండి, లేదంటే వదిలేయండి అని చెప్పాను అని చెప్తుంది అనమాట నైనిక. దానికి ఓకే అంటుంది. అలాగా యష్మి ఏమో మణికంఠ అని, నైనిక అని నామినేట్ చేసిందండి. ఆ తర్వాత నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి యష్మిని నామినేట్ చేశాడండి. చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నాకు సార్ నీకు బుల్లెట్ వేశారు, అదే నీకు అని చెప్పని అంటాడనమాట. దానికేమో నాకు తెలియదు, నేను కరెక్ట్గానే ఆడాను అని అంటుంది అనమాట యష్మి. అలాగే యష్మి నెత్తి మీద చెత్తపోసాడండి నబీలు. ఆ తర్వాత ప్రేరణను లేపాడు. ప్రేరణను లేపి నువ్వు ఎమోషనల్గా వీక్ అయ్యావు, సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యావు. నువ్వు అలా చేయటం వల్ల నేను గేమ్ ఓడిపోయి అనవసరంగా మా క్లాన్ వాళ్ళం ₹1,00,000 పోగొట్టుకున్నాము. నీ వల్ల ఎలా అయిందంటేను అంటే ప్రేరణ అంటే సంచాలకుగా నా డెసిషనే ఫైనల్ అని చెప్పారు. నాదే డెసిషన్ ఫైనల్ అంటే ఇద్దరుగా ఒకళ్ళనొకరు లిమిటెడ్ చేస్తాడు. ప్రేరణ నబీలేం ఫస్ట్ ప్రేరణ లిమిటెడ్ చేస్తాడు. ప్రేరణ ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా చేస్తుంది, ఎట్లా చేతులు అవన్నీ ఇట్లా డ్యాన్స్ వేస్తూ ప్రేరణలా ఇమిటేట్ చేస్తాడు. ప్రేరణ కూడా కోపం వచ్చి నబీల్ని చూసి నబీల్ లాగా తను కూడా ఇమిటేట్ చేసి మాట్లాడుతుంది. అట్లాగా నబీలు ఎవరన్నా చేశాడంటే యష్మి నేను ప్రేరణని నామినేట్ చేశారు. అలా అందరు యష్మికే ఎక్కువ మంది వేశారండి మొత్తం నామినేషన్స్ అంతా. తర్వాత ఏమో పృథ్వీ లేచాడు. పృథ్వీనేమో ఎవరిని నామినేట్ చేస్తామంటే సీతని నామినేషన్ చేస్తాడు అనమాట. పృథ్వీ నువ్వు ఎమోషనల్గా వీక్ అని చెప్పని అంటాడు. నేను 100 సార్లు ఏడ్చినా 100 సార్లు గేమ్ ఆడతా, 100 సార్లు గెలుస్తా అని చెప్పని అంటది అనమాట ప్రేరణ. నేను ఎమోషనల్ వీకే, కానీ ఏడుస్తూ కూడా 100 సార్లు ఏడ్చినా కూడా 100 సార్లు గేమ్ ఆడతా, 100 సార్లు గెలుస్తా, నీ ఒపీనియన్ తప్పు అని చెప్పని అంటది అనమాట. తర్వాత నైనికని నామినేట్ చేస్తాడు. నైనికనేది నువ్వు చీఫ్గా ఓడిపోయావు, ఫెయిల్ అయ్యావు అని. ప్రతి ఒక్కళ్ళు అంత ఎక్కువ మంది వీళ్ళిద్దరినేనండి, ఎందుకంటే చీఫ్గా ఫెయిల్ అయ్యారు కదా నైనికాను యష్మి. వీళ్ళిద్దరి మీద ప్రతి ఒక్కళ్ళు వీళ్ళిద్దరిని మాత్రం తీసుకున్నారు. ఒక మెంబర్ కిందకి వీళ్ళిద్దరిని తీసుకున్నారు. వీళ్ళిద్దరిని చేశాను అనమాట. నేను నాకు కుదిరినంత, నైనిక దానికి అంటుంది నేను నాకు కుదిరినంత వరకు చేశాను అని చెప్పానంటే అట్లా పృథ్వీ సీత నేను నైనికాని నామినేట్ చేశాడు అనమాట. తర్వాత సోనియా వంతు వచ్చింది. సోనియా వచ్చి నైనికాని నామినేట్ చేస్తుంది. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ నీకు అని అంటే అది తప్పు, నా క్లాన్ మెంబర్స్ అని నేను ఆపను, వాళ్ళకి ఇష్టమైనట్టు ఆడమంటాను అని చెప్పని అంటది అనమాట. నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ, నువ్వు గేమ్స్ ఆడతావు కాదని నీకు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ, చీఫ్గా ఫెయిల్ అయ్యావు అంటది. అలాగా నైనికాని నామినేట్ చేస్తుంది. తర్వాత యష్మి నామినేట్ చేస్తుంది. నువ్వు లక్కీగా చీఫ్ అయ్యావు, నువ్వు గేమ్ గెలవలేదంటే నేను కనీసం గేమ్ అన్నా ఆడాను, నువ్వు కనీసం ఒక్కసారి సంచాలకుగా కూడా నువ్వు నుంచోలేదని సోనియా అని అంటారు. నువ్వు సంచాలకన్నా అయ్యావా, కనీసం నీకు అన్నిటికీ భయమే, సంచాలక కావలేదు, కనీసం గేమ్స్ కూడా ఆడవు, నేను కనీసం అదన్నా చేశాను, అదన్నా చేసి లక్కీగాను ఏదైతే ఏమి నేను చీఫ్గా అన్నా అయ్యాను అని చెప్పని యష్మి అంటది అనమాట. ఆ తర్వాత వీడిద్దరు మాట్లాడుతుంటే వర్షం పడుతుందండి మధ్యలో. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, గొడుగులు తీసుకొని కంటిన్యూ చేయండి అంటారు. ఇంకా గొడుగులు తీసుకొని కంటిన్యూ చేస్తారనమాట. అలా సోనియాను యష్మి మధ్య కూడా ఫైట్ అవుతుంది అనమాట, ఇద్దరి మధ్య చాలాసేపు. తర్వాత ఇంకా అభయ్ నిఖిల్ని వీడిద్దరికి నామినేషన్స్ లేవు కదండి. కాకపోతే ఇదివరకు ఏంటంటే ముగ్గురికి నామినేషన్స్లో లేదని చెప్పారు కదా. ఈసారి అలా కాకుండా వీడిద్దరిలో ఒకళ్ళనే అనమాట, డైరెక్ట్గా మీకు మీరే నామినేట్ చేసుకొని మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి, ఒకళ్ళే సేఫ్, ఇంకొకళ్ళు నామినేషన్లో ఉండాలి, డైరెక్ట్గా వాళ్ళే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి అని చెప్తే ఇంకిద్దరు కలిసి మాట్లాడుకుంటాడు. నిఖిల్ ఏమో నేను ఉంటా అంటాడు. అంటే అభయ్ అంటాడు నువ్వు 3 times నువ్వు చీఫ్గా ఉన్నావు కాబట్టి ఒకసారి నేను నామినేషన్లోకి వెళ్ళాలని ఉంది, ఒకసారి నాది కూడా నేను చూసుకోవాలని ఉంది, నేను గ్యారంటీగా నేను నామినేషన్లోంచి బయట క్విట్ అయ్యి వస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది
నేను అవుతానని చెప్పని వెళ్ళి బిగ్ బాస్ దగ్గర అనౌన్స్ చేస్తాడు. సార్ నేను నుంచుంటాను సార్, నామినేట్ అవుతాను, సెల్ఫ్ నామినేషన్ నేను అవుతాను, నిఖిల్ కాదు అని చెప్పని చెప్తాడనమాట. అట్లాగా అయిన తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ ఏమో యష్మి ఏమో తను ఏడుస్తూ ఉంటుంది అనమాట. సోనియా అన్న మాటలకి కొంచెం ఫీల్ అయ్యి ఏడుస్తుంది. ఎప్పుడు చూసినా కుటుంబం గురించి మాట్లాడుతుంది. మా కుటుంబం ఇట్లా పెంచింది అట్లా పెంచింది, అందరూ అలానే వచ్చారు అని చెప్పని ఏడుస్తుంది అనమాట. సోనియా అది చూసి వెళ్ళి యష్మిని దగ్గర తీసుకొని ఓదార్చి దగ్గర తీసుకుంటుంది. కానీ యష్మి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. తను అలా దగ్గర తీసుకున్న తన ఫేస్లో కొంచెం కూడా తన మీద ఇంప్రెషన్ ఉండదు అనమాట. అట్లా ఉంటుంది. ఎలా మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చారండి. అలా ఎవరెవరంటే ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి, అభయ్, వీళ్ళ మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చారు. ఈరోజు నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయండి. 10:30 నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటింగ్ వేయచ్చు. మళ్ళీ ఏమో 24/7 మీరు హాట్స్టార్లో రోజు కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా, పడుకున్నా కూడా మీరు చూడొచ్చు. మీరు ఆన్ చేస్తే వాళ్ళు పడుకొనే ఉంటారు. కొంతమంది లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, నిద్రపోయిన వాళ్ళు అవి కూడా చూపిస్తారనమాట. కిచెన్లో కూర్చొని లాన్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. బెడ్ మీద కూడా కూర్చొని నిద్రపోకుండా మాట్లాడుకుంటారు. అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు 24/7 చూడాలంటే హాట్స్టార్లో చూడొచ్చండి. లేదంటే కనుక మీరు ఇంత ముందు దాకా ఇప్పటిదాకా మీరు చూడకపోతే నా ఛానల్లో నేను 1వ రోజు నుంచి నేను రివ్యూ ఇస్తున్నానండి. నా రివ్యూస్ ఫస్ట్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పటికి కూడా పెద్ద ఇంకా 2 వీక్స్ అయింది. మీరు ఇప్పటి నుంచి చూస్తున్నా మీకు అర్థమవుతుంది గేమ్. మళ్ళీ ఇంకోటండి, నిన్న శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు కదండి. కానీ ఆయన ఆడియన్స్ పోల్ వల్ల అవ్వలేదు. కాబట్టి మళ్ళీ శేఖర్ భాష మళ్ళీ రిటర్న్ రావచ్చు. అలా మనకి పాత సీజన్లో కూడా అలా జరిగింది. కాబట్టి పాత సీజన్లో ఎట్లా జరిగిందంటే అలాగా ఆడియన్స్ వల్ల కాకుండా హౌస్ మేట్స్ వల్ల అయిన వాళ్ళని ఏం చేశారంటే ఎలిమినేషన్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్కి పంపించేవాళ్ళు. కానీ నిన్న మాత్రం ఇలా శేఖర్ భాషని బయటికి పంపించారు. నేను అనుకోవడం ఏంటంటే తనకు బాబు పుట్టాడు కదా, తను కొంచెం తెలుస్తుంది కదా వాళ్ళకి హౌస్లో ఎలా ఉంటున్నాడు. తను బాబు పుట్టాడు, వాళ్ళ భార్య గురించి బాబు గురించి ఆలోచిస్తున్నాడు, సరిగ్గా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, హౌస్లో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నాడు అని చెప్పని కొన్ని వీక్స్ వాళ్ళతో గడిపొస్తాడని పంపించారేమో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అతను ఆడియన్స్ పోల్ వల్ల కాదు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ పిలుస్తారు ఆయన్ని కంపల్సరీ. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శేఖర్ భాష షూర్గా వస్తారండి. మళ్ళీ ఇంకో విషయం అండి, మణికంఠ నాకైతే పల్లవి ప్రశాంత్ని గుర్తు తెస్తున్నాడు. లాస్ట్ వీక్ పల్లవి ప్రశాంత్ కూడా అంతే. ఫస్ట్ నేను రైతు బిడ్డని అంటూ బిగిన్ చేశాడు. ఈయన కూడా అంతే, సేమ్ సింపతి. నిజమే ఆ స్టోరీ, కాకపోతే ఏంటంటే తను ఆ స్టోరీ చెప్పాడు, అలా స్టార్ట్ అయింది. కానీ పల్లవి ప్రసాద్ రైతు బిడ్డనని చెప్పినా కానీ తను గేమ్స్ చాలా బాగా ఆడేవాడండి. అసలు ఎంత బాగా ఆడేవాడంటే ప్రతి గేమ్లోనే గెలిచేవాడు. అతనికి సపోర్ట్గా శివాజీ గారు ఉండేవాళ్ళు. ఈ దాంట్లో కూడా సేమ్ అలానే శివాజీ పొజిషన్ ఏమో ఆదిత్యవం గారు తీసుకున్నారు. ఈ మణికంఠ ఏమో సేమ్ అలానే గేమ్స్ బాగా ఆడతాడండి. అసలు తనకు కుదిరినంత వరకు అసలు పోరాడతాడు. మళ్ళీ అట్లానే నామినేషన్స్లో కూడా అంతే, పల్లవి ప్రశాంత్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. అట్లానే ఇక్కడ కూడా దీంట్లో కూడా అంతే, సేమ్ అలానే గుర్తు తెస్తున్నాడు. మణికంఠ అయితే మళ్ళీ పల్లవి ప్రశాంత్ లానే కనిపిస్తున్నాడు చూడటానికి. మరి ఫైనల్లో ఎవరు గెలుస్తారో, మరి బిగ్ బాస్ 8 టైటిల్ ఎవరు గెలుస్తారో తెలియదు. కాకపోతే మణికంఠకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉందండి. ఫస్ట్ నుంచి కొంచెం పెరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను కూడా. ఎక్కడికక్కడ అందరు ఫ్యాన్స్ బాగా పెరుగుతున్నారు. ఏ వీడియో పెట్టినా ఆ వీడియో కింద వాళ్ళ ఫ్యాన్స్ తెలిసిపోతూ ఉంది. ఫ్యాన్స్ మెసేజ్లు పెడుతున్నారు. యష్మికి నెగటివిటీ పెరుగుతూ ఉంది. కానీ ఈ వీక్ యష్మి నెగటివిటీ ఉన్నా కానీ యష్మి వల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అలాంటి వాళ్ళని ఉంచుతారండి హౌస్లో, ఎలిమినేట్ చేయరు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ పృథ్వీకే డేంజర్ అండి. లేదంటే అసలు ఎలిమినేషనే ఉండకపోవచ్చు ఈ వీక్ నేను అనుకోవడం. ఎందుకంటే అందరూ ఒకళ్ళకొకళ్ళు లింక్ ఉంది. పృథ్వీని పంపించేసారనుకోండి, విష్ణుప్రియ పృథ్వీది కొంచెం లవ్ ట్రాక్ నడుస్తుంది అలా అనమాట. పోనీ ఇంకా అలా చూసుకుంటే అలా ఉంది. మరి ఈ వీక్ ఎలిమినేషన్ అన్నా ఉండకపోవచ్చు, లేదంటే ఎలిమినేట్ అయితే పృథ్వీ కానీ ఎలిమినేట్ అవ్వచ్చు. యష్మిని అయితే పంపించరండి, ఎందుకంటే తన వల్ల ఇంట్లో కొంచెం క్లాషెస్ అవుతున్నాయి. అలాంటి కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా జనాలకి. తను కూడా వెళ్ళిపోతే ఇంకా హౌస్లో కామ్గా ఉంటుంది అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో యష్మిని అయితే మాత్రం ఎలిమినేట్ చేయరు నాకు తెలిసినంత వరకు. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, లేదంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడండి. అది నేను అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ వీక్ కూడా ముందే నామినేషన్స్ రోజు బేబక్క ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పన్నాను. సెకండ్ వీక్ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వచ్చు అన్నాను, అలానే అయ్యారు. ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న పృథ్వీ ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పని, ఎందుకంటే తనకు కొంచెం ఉన్న వాళ్ళలో తనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ సోషల్ మీడియాలో నాకు అనిపిస్తోంది. మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, దానివల్ల అవ్వచ్చు అనుకుంటున్నాను. మరి చూద్దామండి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మనకు తెలియదు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటింగ్స్ చేయండి. ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. మీకు హాట్‌స్టార్ ద్వారా ఓపెన్ చేయొచ్చు ఒక ఓటు, మళ్ళీ ఫోన్ ద్వారా ఒక వాళ్ళ నెంబర్స్ ఒకటి ఉంటాయి. ఆ నెంబర్స్కి రింగ్ ఇస్తే మిస్డ్ కాల్ ఇస్తే ఓటు పడిపోతుంది అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా మీరు ఓటు వేయచ్చు, అది మీ ఇష్టం అనమాట. మొత్తం 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండుమడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్లో పాత వీడియోస్ చూడండి, దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దామండి. గుడ్ నైట్ టు ఆల్.